మనం రోజు వండుకునేవే చూపిస్తున్నాం, ఉప్పు నూనె లేనివి చూపిస్తున్నాం. చాలామంది అబ్బా రాజుగారు అన్నిట్లా తినమంటే ఎట్లా కానీ కొంచెం ఆలోచిస్తూ ఉంటారు. అందుకని కొన్ని మందుల్లాగా పనిచేసే కూడా మాకు చెప్తే బాగుండని మందుల మీద కొంతమంది ఇష్టం చూపిస్తుంటారు. అంచేత ఈరోజు వంటకు బదులుగా ప్రకృతి ప్రసాదించిన షుగర్ వ్యాధిని సహజంగా తగ్గించే న్యాచురల్ మెడిసిన్ ఒకటి మీకు అందించబోతున్నాం. అదే మన ఋషులు అందించిన దివ్య ఔషధం, ప్రకృతి మాత అందించిన ఔషధం మెంతులు. మనమేదో రుచికని వాడుకుంటున్నాం, కానీ అందులో దాగి ఉన్న ఔషధ గుణం ఋషులు మనకు సుమారుగా 2000 సంవత్సరాల పూర్వం షుగర్ వ్యాధికి దివ్యమైన ఔషధం మెంతులు అని సూచించడం జరిగింది. మన ఋషుల యొక్క మేధాశక్తి ఏంటంటే, ప్రపంచంలో మొట్టమొదటగా డయాబెటీస్కి నామకరణం చేసిన ఇండియాలో ఋషులే. మధుమేహం అని పేరు పెట్టారు. దానికి మందుని ఎప్పుడు చెప్పారో తెలుసండి? ప్రపంచ దేశాల వారికి అసలు బట్ట కట్టుకోవడమే తెలియనప్పుడు, 80% దేశాలు ఇంకా ఈ భూమి మీద లేనప్పుడే చెప్పేశారు. కానీ ఈ రోజుల్లో ఋషులు చెప్పిన మెంతులు సైంటిఫిక్గా కరెక్టా కాదా అని హైదరాబాద్ నిమ్స్లో ఒక 4-5 సంవత్సరాల పూర్వం అండి, డాక్టర్ పివి రావు, డయాబెటాలజిస్ట్, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఎండోక్రైనాలజీ, వారి బృందం డయాబెటాలజిస్టులు కలిసి మెంతుల మీద పరిశోధన చేశారండి. 5 గ్రాముల మెంతిపిండి వేసుకుంటే, ఒక మెట్ఫార్మిన్ ట్యాబ్లెట్ వేసుకుంటే షుగర్ వ్యాధి ఎట్లా తగ్గుతున్నదో ఈక్వల్ టు ఇంగ్లీష్ వైద్యంలో ఉన్న ట్యాబ్లెట్ లాగా 5 గ్రాముల మెంతిపిండి సమానంగా పనిచేస్తున్నది అని వాళ్ళ పరిశోధన బృందం అంతా నిరూపించారనమాట. అట్లా ప్రూవ్ చేస్తే కానీ డాక్టర్లు, సైంటిస్టులు, చదువుకున్న వారు నమ్మరు. అందుకని ట్యాబ్లెట్ లాగా ఈక్వల్గా పనిచేస్తుంది మెంతులు అని ఇప్పుడు అర్థమైంది. కాబట్టి ఎవరన్నా కాస్త ఇంగ్లీష్ మందు 1-2 రోజు వేసుకునేవారు ఇక ట్యాబ్లెట్ వేసుకోకుండా కూడా మెంతుల్ని ద్వారాగా వేపించి మెంతులు పొడి చేసుకుని ఇంట్లో పెట్టుకోండి. భోజనంలో ఒక 5 గ్రాములంటే ఒక టీ స్పూనుడు మెంతు పొడి కాస్త ఒక ముద్దలో కలుపుకు తినేయండి, లేకపోతే కూరలో ఒక ముద్దలో కలుపుకున్నా తినేసేయండి. తర్వాత మామూలుగా ఇంగ్లీష్ మెడిసిన్ వేసుకోకుండా కూడా చూడవచ్చు. సాయంకాలం కూడా ఒక స్పూనుడు మెంతుపిండి వేసుకుని కూడా అలా ఇంగ్లీష్ మందు కూడా తగ్గించుకునో కాస్త డాక్టర్ సలహా మీద కూడా వెళ్ళొచ్చు అనమాట. ఇది డాక్టర్లు చెప్పిందే కాబట్టి మీరు పరీక్షలు చేయించుకుంటూ షుగర్ తగ్గే కొద్దీ ఇంగ్లీష్ మందు కొంత తగ్గించుకుంటూ మెంతులు వాడుకునే ప్రయత్నం చేయొచ్చు. ఈ మెంతులకి సైడ్ ఎఫెక్ట్ ఏమి ఉండదు. అంచేత షుగర్ ఉన్నవారే మెంతులు బాగా వాడాలి. షుగర్ వ్యాధి లేని వారు మెంతులు ఎక్కువ వాడితే షుగర్ డౌన్ అయిపోతుంది. ఇది కూడా గ్రహించాలి. మరి ఇష్టంగా ఉన్నాయి, కమ్మగా ఉందని ఎక్కువ మెంతిపిండి వాడేశారనుకోండి, రక్తంలో చక్కెర స్థాయిలో ఆరోగ్యవంతులు డౌన్ అయి కొంచెం నీరసం రావచ్చు, కళ్ళు తిరగవచ్చు, కొంచెం శక్తి చాలనట్టు అనిపించవచ్చు. ఔషధ గుణాలు ఇట్లా ఉన్నాయని తెలియక మనం టేస్ట్ కోసం అన్నీ వాడేయకూడదు. అవగాహనతో ఉంటే బాగుంటుందని విజ్ఞప్తి అనమాట. విన్నారు కదండి, మెంతులు నేచర్ ఇచ్చిన మన న్యాచురల్ మెడిసిన్. దీనిని షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు రోజు వారు తినే ఆహారంలో ఉపయోగిస్తే కనుక షుగర్ వ్యాధికి దూరంగా ఉండొచ్చు. మరి షుగర్ వ్యాధి బారిన పడకూడదు అని అనుకునేవారు కూడా మీరు రోజు తినే ఆహారంలో మెంతులను జోడించుకోండి.